నమస్కారం. ఈరోజు మనము ఒక ఆసక్తికరమైన వైదిక విశ్లేషణను పరిశీలిద్దాం. అదే కాలతత్వ మరియు ప్రాణరశ్మియులు. నమస్కారం. అవును, ఇది చాలా లోతైన విషయం. ఇక్కడ మూల గ్రంథంలో ఒక కీలకమైన ప్రశ్న లేవనెత్తారు. అదేంటంటే, ఈశ్వరుడి ప్రేరణతో ప్రకృతియే కాలతత్వంగా మారితే హ్మ్, ఆ కాలమే మళ్ళీ ప్రకృతిని ఎలా ప్రేరేపించి సృష్టిని నడిపిస్తోంది? అసలు ప్రకృతి కాకుండా ఇంకేదైనా జడ పదార్థం ఉందా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా? అవును, నిజమే. ఇక్కడ మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ కాలం అంటే మనం అనుకునే గడియారం సమయం కాదు. ఓ అవునా? కాదు. ఇది ప్రకృతి యొక్క ఒక చాలా సూక్ష్మమైన, అంటే ఒక చైతన్యవంతమైన స్థితి అన్నమాట. చైతన్యవంతమైన స్థిత అంటే? అంటే ఈశ్వరుడి శక్తి తాకినప్పుడు ప్రకృతి పొందే ఒక క్రియాశీలక రూపం. మూలగ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది, ప్రకృతి తప్ప వేరే జడ పదార్థం లేదు అని. ఓకే, అంటే ఆ శక్తివంతమైన ప్రకృతియే కాలంగా మారుతుంది. అవును. మరి అదే మళ్ళీ మిగతా ప్రకృతిని కదిలిస్తుందా? ఇది ఎలా సాధ్యం? తనలోనే శక్తుండి మళ్ళీ తానే ప్రేరేపించడమా? ఆ ఇది అర్థం చేసుకోవడానికి మూలంలో ఒక మంచి పోలిక ఇచ్చారు. ఏమిటది? మనస్సు నుండి వాక్కు అంటే మాట పుడుతుంది కదా, అవును. కాని ఆ మాట మళ్లీ మనసు చేతనే నిలబెట్టబడుతుంది, నియంత్రించబడుతుంది. నిజమే. అలాగే కాలతత్వంగా మారిన ప్రకృతి తనలోని ఆ శక్తితోనే త్రిగుణాత్మక ప్రకృతిని ఇంకా మార్పు చెందించి మహత్తత్వం లాంటి సృష్టి దశలను మొదలుపెడుతుంది. ఓ అలాగా? కాలం నుండే అన్ని పుడతాయి, దాని ద్వారానే ప్రేరణ పొందుతాయి, నిలబెట్టబడతాయి, చివరికి దాని రూపంగానే ఉంటాయి అని కూడా మూలం వివరిస్తోంది. అంటే ఆధునిక విజ్ఞానం చెప్పే పదార్థం శక్తి మార్పిడిలాంటిదా? కొంచెం పోలిక ఉందిగాని ఇక్కడ కాలం పాత్ర ఇంకాస్త భిన్నమైనది, మరింత ప్రాథమికమైనది అని చెప్పాలి. అర్థమవుతోంది. అంటే కాలం కేవలం ఒక కొలమానం కాదు, ఒక మూల శక్తి, ఒక ప్రేరకం అనమాట. మరి ఈ కాలతత్వం యొక్క అసలు స్వరూపమేంటి? అథర్వవేదం నుండి కొన్ని పదాలు వాడారనన్నారు కదా? అవును, వాడారు. అవి కాలం యొక్క స్వభావాన్ని చాలా బాగా వివరిస్తాయి. వాటి గురించి కొంచెం, అంటే ఉదాహరణకు. తప్పకుండా. కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. ఒకటి అశ్వ అన్నారు. అశ్వ అంటే గుర్రం కదా? అవును, అంటే ఇది చాలా వేగవంతమైనది, అంతటా వ్యాపించి ఉంటుంది, నిరంతరం చలిస్తూ ఉంటుంది అనర్థం. కాలం ఆగదు కదా. నిజమే. ఇంకేమి చెప్పారు? అజరా అన్నారు. అంటే దీనికి ముసలితనం, నాశనం లేదు. అంటే శాశ్వతమైనదా? ఒక రకంగా అంతే. ప్రళయంలో కూడా ఇది అవ్యక్తంగా సూక్ష్మరూపంలో ఉండిపోతుంది. ఇది కాలం యొక్క నిత్యత్వమనమాట. ఆసక్తికరంగా ఉంది. ఇంకా భూరి రేత అని కూడా అన్నారు. ఇది చాలా ముఖ్యం. భూరిరేత, దాని అర్థం? అంటే సృష్టిలోని అన్ని పదార్థాలకు, శక్తులకు, కర్మలకు ఇదే బీజం, మూల కారణమని. ఒక రకంగా సృష్టికి సోర్స్ కోడ్ లాంటిది కాలం. వావ్! అంటే కాలం నుండే అన్నీ పుడుతున్నాయా? అవును, మూల కారణం అదే. ఇంకా సప్తచక్ర లేదా సప్తనాభి అని కూడా అన్నారు. దాని అర్థమేమిటి? ఇది 7 ప్రాణవాయువుల చక్రాలను లేదా 7 ఛందస్సు రచ్ములను, అంటే సూక్ష్మశక్తి తరంగాలను ఉత్పత్తి చేసి వాటికి కేంద్రంగా పనిచేస్తుంది అని. అంటే కాలం ఒక నిర్మాణశక్తి కూడా. అద్భుతం. అంటే వేగం, నిత్యత్వం, మూలకారణం, నిర్మాణం, ఇన్ని లక్షణాలున్నాయా కాలానికి? మనం సాధారణంగా అనుకునే సమయానికి ఇది చాలా భిన్నంగా ఉంది కదా? ఖచ్చితంగా. అందుకే కాలహ అనే పదానికి కూడా మూలంలో ఒక ప్రత్యేక అర్థం చెప్పారు. అదేమిటి? కల్ అనే ధాతువు నుండి వచ్చింది. అంటే లెక్కించడం, ప్రేరేపించడం, ముందుకు నడపడమని. ఆకర్షణ శక్తితో, గతితో అంటే చలనంతో కూడిన ప్రకృతి యొక్క చైతన్యవంతమైన స్థితే కాలం అని భావం. ఈ చైతన్యం, ప్రేరణ అనే వింటుంటే నాకు మూలంలో ప్రస్తావించిన ప్రాణతత్వం గుర్తుకొస్తోంది. అవును, అది కూడా చాలా ముఖ్యమైన అంశం. మరి ఈ కాలానికి ప్రాణానికి మధ్య సంబంధమేమిటి? అవి రెండు ఒకటేనా లేక వేరువేరా? ఇది చాలా మంచి ప్రశ్న. అథర్వవేదంలోని ప్రాణసూక్తం చూస్తే ప్రాణం సర్వానికి అధిపతి, ఈశ్వరుడు లాంటిది అని చెప్పారు. అవునా? అవును, అన్నీ దాని ఆధీనంలోనే, దానిలోనే ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, భూతం, భవిష్యత్తు అన్నీ ప్రాణంలోనే ఉన్నాయట. అంటే ఇది కాలతత్వ వర్ణనలాగే ఉంది గదా? సరిగ్గా.
రెండు విశ్వానికి మూలమైన చైతన్యవంతమైన శక్తులుగా కనిపిస్తున్నాయి. బహుశా ఇవి ఒకే నాణ్యానికి రెండు వైపులా. కాలం ఒక క్షేత్రం అంటే ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది అయితే, ప్రాణం దానిలోని చలనం, జీవశక్తి కావచ్చు. ఓ అంటే మనం సమయాన్ని కొలవడానికి వాడే రోజులు, రాత్రులు, నెలలు, ఋతువులు ఆ ఇవన్నీ ఈ ప్రాణశక్తి యొక్క వ్యక్తీకరణలే అని మూలం చెబుతోందా? ఖచ్చితంగా. అందుకే అహోరాత్రాలు, మాసాలు, ఋతువులు వంటివి ప్రాణరశ్ముల రూపాలుగా, కాలానికి కొలమానాలుగా కూడా పరిగణించబడతాయి. అవి కేవలం సమయ విభాగాలు కావు. అవి ప్రాణశక్తి యొక్క లయబద్ధమైన వ్యక్తీకరణలన్నమాట. అవును, ఆ కాలమనే చట్రంలో ప్రాణం యొక్క వ్యక్తీకరణలు. మొత్తం మీద చూస్తే ఈ వైదిక విశ్లేషణ చాలా భిన్నమైన చిత్రాన్నిస్తోంది. కాలం అంటే గడిచేది కాదు. అది ప్రకృతి యొక్క ఒక సూక్ష్మమైన, చైతన్యవంతమైన, క్రియాశీలక స్థితి. నిజమే. అది సృష్టికి మూలకారణం, దాని నిర్మాణానికి ఆధారం. ఇంకా ప్రాణశక్తితో విడదీయరాని బంధం ఉన్న ఒక ప్రాథమిక సూత్రమని అర్థమవుతోంది. అవును, ఇది మనల్ని ఆలోచింపజేసే విషయం కదా. కాలం కేవలం మనం గడిపేది కాదు, అది మన ఉనికితో, విశ్వశక్తితో, జీవంతో ముడిపడిన ఒక క్రియాశీలక శక్తి అని భావిస్తే అప్పుడు మన జీవితాన్ని, శక్తిని, అసలు వాస్తవికత స్వభావాన్ని అర్థం చేసుకునే విధానంలో ఇది ఎలాంటి కొత్త మార్పు తెస్తుంది? అదే ఇది ఆలోచించాల్సిన ప్రశ్న.